పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రేపు 27 ఫిబ్రవరి నెలలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికల కోసం అని చెప్పనని నేను పోటీ చేయటం. అసలు ఈ పట్టభద్రుల ఎన్నికలలో ఈ రోజున జరుగుతున్నటువంటి తతంగం చూసిన తర్వాతన తప్పనిసరిగా కొన్ని విషయాలని మేధావులు, విద్యావేత్తలు పట్టభద్రుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరి యొక్క సహకారంతో ప్రజలందరికీ నేను వినిపిస్తున్నటువంటి స్వరం వెళ్ళాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, పట్టభద్రుల ఎన్నికలు అనేటువంటివి రాజకీయ పార్టీలు, రాజకీయ సింబల్స్ తోటి జరిగేటువంటి ఎన్నికలు కాదు. కాకపోతే వారి యొక్క మద్దతుదారులు మాత్రం ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందే తప్ప వాళ్ళ ఎన్నికల గుర్తులు ఏవి కూడా ఉండవు. అట్లాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేయొచ్చు, మామూలు శాసన వ్యవస్థలో లాగా. వారికి కూడా ఎన్నికల గుర్తులు ఉండవు. కేవలం మనం అంకెలతోటి మాత్రమే, ప్రాధాన్యత ఓటుతోటి మాత్రమే ఈ ఎన్నికలు జరుగుతాయి. కానీ దురదృష్టవశాత్తు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎన్నికలలో రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రాబల్యంతో బహుశా మేధావులు అనేటువంటి వాళ్ళు, విద్యావేత్తలు ముందుకొచ్చి శాసనమండలిలో వాళ్ళ స్వరం వినిపించాలని, ప్రభుత్వాలకి సలహాలు ఇవ్వాలని, అవసరమైన చోట ప్రశ్నించాలనేటువంటి యాక్చువల్గా రాజ్యాంగం కానివ్వండి, ప్రజాస్వామ్యంలో కావలసినటువంటిది మన శాసనమండలిలో పూర్తిగా కనుమరుగైంది అనటంలో సందేహం లేదు. అటువంటి పరిస్థితులలో నేను ఈ రోజున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, శాసనమండలి అనేటువంటిది పెద్దల సభ. ఈ పెద్దల సభలో జనరల్గా ఇంతకు ముందు కనుక మనం చూస్తే చాలామంది పెద్దలు వారు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పేటువంటి చట్టాల్లో కానీ లేకపోతే పాలసీస్లో కానీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రశ్నించి ప్రభుత్వానికి సలహాలు కూడా ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం. కానీ ఇవాళ శాసనమండలి శాసనసభలాగానే ఒక రాజకీయ పార్టీల యొక్క తతంగముతోటి ఏమైపోయిందంటే ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవటం, లేకపోతే అసలు శాసనమండలిలో పెద్దల సభకి పూర్తి అగౌరవాన్ని తీసుకురావటం అనేటువంటిది మనందరం చూస్తూ ఉన్నాం. అందుకోసమనే ఇవాల్టి రోజున కొన్ని సమస్యలు ఉన్నాయి. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల యొక్క సమస్యలు, ఉద్యోగస్తులు, పెన్షన్దారుల యొక్క సమస్యలు. ఈ సమస్యల మీద అక్కడ ఇప్పటి వరకు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాతన ఈ రోజు వరకు కూడా ఇక్కడి నుంచి గెలిచినాడు, ముఖ్యంగా మన యొక్క ఈ జిల్లాల నుంచి 2 జిల్లాలు కృష్ణా, గుంటూరు నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎవరు ఏం చేశారో అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. అందుకోసం అని చెప్పననే నేను ఇవాళ 5 ఇష్యూస్ మీదట మాట్లాడాలి, ప్రజలకి తెలియచేయాలి అనేటువంటిది చెప్తున్నాను.